అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చల్లని ఫ్రూట్ సలాడ్ అయితే చేసి పెట్టామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే వాళ్ళకి స్టమక్ కూడా కూల్ అయిపోతుంది. హెల్దీ రెసిపీ, అన్ని ఫ్రూట్స్ యూజ్ చేస్తాం కాబట్టి. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇక్కడ 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 250 ml కప్ అనమాట. అంటే హాఫ్ లీటర్ మిల్క్, దానికి ఒక 100 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను, 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్, అండ్ ఇక్కడ యాపిల్, పొమోగ్రానైట్, బనానా, గ్రేప్స్ తీసుకున్నాను. ఈ ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ అండి. మీకు ఈ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కోల్డ్ మిల్క్లో కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి పెట్టేశాను అనమాట. ఈ పాలు కూడా కాచినవేనండి. ఈ పాలని నేను కాచి చల్లార్చి పెట్టుకున్నాను, ఎందుకంటే ఎక్కువ టైము పట్టదు మనకి పాలు కాచి చల్లార్చామంటే. అదే మనం పచ్చిపాలు తీసుకుంటే ఎక్కువ టైం పడుతుంది. పచ్చిపాలు కాగాలి, ఇంకా మళ్ళీ బాయిల్ అవ్వాలి, ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడ హీట్ అయితే సరిపోతుంది అనమాట. ఈ హీట్ అయిపోయిన తర్వాత షుగర్ అయితే యాడ్ చేశాను. షుగర్ బాగా మిక్స్ చేసేసుకోండి, కలుపుతూ ఉండండి. లేకపోతే అడుగు అంటుతున్నట్టు కొద్దిగా మీగడ అంటుకుంటుంది కదా, పాలు ఎక్కువసేపు కాస్తే ఆ మీగడ అయితే అంటకూడదనమాట. మేము మధ్య మధ్యలో సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి ఈ ఫ్రూట్ సలాడ్ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం షుగర్ అయితే నేను వేయలేదు, ఒక 1/2 కప్పు షుగర్ మాత్రమే వేసాను అనమాట. ఇప్పుడు షుగర్ చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది కదా టేస్ట్ అనేది. మనకు బాగా స్వీట్ కావాలంటే 1 ఫుల్ కప్ అయితే వేసుకోండి. నేను 1/2 కప్పు వేసాను, సరిపోయింది. నేను మళ్ళీ లాస్ట్లో చెక్ చేసుకుంటాను. షుగర్ కూడా సరిపోయింది కాబట్టి ఇంకా నేను పాలు అనేవి మరిగిపోయినాయండి. ఇక్కడ నేను పల్చగా చేసుకుంటున్నాను. మీకు థిక్గా కావాలి అంటే మీరు వాటర్ అనేది యాడ్ చేయొద్దు. నేను 2 కప్స్ మిల్క్కి హాఫ్ కప్ అయితే వాటర్ యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే థిక్గా ఉంటే మా ఇంట్లో ఇష్టం పడరు, అందుకని నేను పల్చగా ఫ్రూట్ సలాడ్ చేస్తానన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా వాటర్ అనేవి కొద్దిగా పీల్చుకున్న తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నది యాడ్ చేసుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయటం వల్ల ఇంకా మిల్క్ అనేది క్రీమీగా థిక్గా వస్తుంది ఫ్రూట్ సలాడ్ అనేది మనకి. నాకైతే ఈ టెక్స్చర్ అయితే సరిపోతుంది. మీకు క్రీమీగా కావాలంటే ఇంకొద్దిగా సేపు బాయిల్ చేసుకోండి, లేకపోతే మిల్క్లో వాటర్ అనేది యాడ్ చేయకండి. నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఆరబెట్టుకుంటున్నానండి. ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, ఎందుకంటే ఫ్రూట్ సలాడ్ అనేది మనకి కూల్గా ఉంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. ఆఫ్ చేసేసాను. ఈలోపు నేను ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. బనానాస్, గ్రేప్స్, పోమోగ్రానైట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో కూల్ అయిపోయినాయండి. 1 అవర్ పెట్టుకుంటే మనకి కూల్ అయిపోతుంది అనమాట. ఫ్రూట్స్ అనేవి మీకు దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. బ్లాక్ గ్రేప్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మన టేస్ట్ని బట్టి ఇక్కడ మనము ఫ్రూట్స్ అనేది యాడ్ చేస్తున్నాం. అలాగే ఏవి అవైలబుల్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు పంప్కిన్స్ కూడా వస్తున్నాయి కదా, పంప్కిన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను యాపిల్ కూడా హాఫ్ పీస్ అయితే వేసాను. చాలా హెల్దీ రెసిపీ అండి, పిల్లలకి ఈ సమ్మర్లో చాలా మంచిది కూడా. అండ్ అన్ని ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం కదా, చాలా ఈజీ కూడా చేసుకోవటము. మనకి ఒక 15 మినిట్స్లో మొత్తం ప్రొసీజర్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. చూసారు కదా ఫ్రూట్ సలాడ్ ఎంత ఈజీయో. మరి ఈ సమ్మర్లో మీ పిల్లలకు కూడా వీక్లీ వన్స్ అయితే చేసి పెట్టండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.